నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్ మానవ జాతి చరిత్రలో ఆకాశాన్ని జయించాలని కల ఎప్పటి నుంచో ఉంది ఆ కలను నిజం చేసింది విమానం రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్న తర్వాత విమానయానం ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది అయితే ఈ అద్భుతమైన ప్రయాణానికి ప్రారంభంలోనే ఒక విషాదం జరిగింది ప్రపంచంలో మొట్టమొదటి విమాన ప్రమాదం ఎప్పుడు జరిగింది ఆ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ రైట్ బ్రదర్స్ ఓర్విల్ రైట్ మరియు విల్బర్ రైట్ 1903 డిసెంబర్ 17న మొట్టమొదటి విజయవంతమైన నియంత్రిత విమానాన్ని ఎగరవేసి చరిత్ర సృష్టించారు. వారి ప్రయోగాలు ఆ తర్వాత సంవత్సరాలు కూడా కొనసాగాయి. వారి విమానాలను మరింత మెరుగుపరచడానికి సైనిక అవసరాల కోసం వాటిని ప్రదర్శించడానికి ప్రయత్నించారు. అలాంటి ఒక ప్రదర్శనలో 1908 సెప్టెంబర్ 17న అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఫోర్ట్ మయర్ అనే ప్రదేశంలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఓర్విల్ రైట్ స్వయంగా పైలట్గా లెఫ్టినెంట్ థామస్ ఈ సెల్ఫ్రిడ్జ్ అనే అమెరికన్ ఆర్మీ అధికారి పరిశీలకునిగా విమానంలో ఉన్నారు. ఈ విమానం రైట్ మోడల్ ఏ రకానికి చెందింది. ప్రదర్శన జరుగుతుండగా విమానంలోని ప్రొపెల్లర్ బ్లేడ్లలో ఒకటి ఊహించని విధంగా విరిగిపోయింది. ఆ విరిగిన బ్లేడ్ విమానం యొక్క నియంత్రణ తీగలను దెబ్బతీసింది. దీంతో ఆ విమానం అదుపు తప్పి వేగంగా నేలపై కూలిపోయింది. ఇది నిజంగా ఒక విషాదకరమైన సంఘటన. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. లెఫ్టినెంట్ థామస్ ఈ సెల్ఫ్రిడ్జ్ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రికి తరలిస్తుండగా కొద్దిసేపటికే మరణించారు. ఈ విధంగా అతను ప్రపంచంలోనే మొట్టమొదటి విమాన ప్రమాదంలో మరణించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. విమానాన్ని నడిపిన ఓర్విల్ రైట్ తీవ్రంగా గాయపడ్డారు. అతని తుంటి ఎముకలు విరిగాయి, కొన్ని పక్కటెముకలు కూడా విరిగాయి. ఈ ప్రమాదం రైట్ బ్రదర్స్కు మరియు అప్పటి పెరుగుతున్న విమానయాన పరిశ్రమకు ఒక పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. విమాన భద్రతకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలనేది ఈ ప్రమాదం చాటి చెప్పినట్టయింది. ఈ ఘటన తర్వాత సైన్యం రైట్ బ్రదర్స్ విమానాల డెలివరీని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. విమానాల డిజైన్లలో భద్రతాపరమైన అంశాలలో మరింత లోతైన పరిశోధనలు మెరుగుదలలు చేయాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేసినట్టయింది. మొట్టమొదటి విమానం ఎగిరిన కొద్ది సంవత్సరాలకి జరిగిన ఈ ప్రమాదం విమానయాన చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని లిఖించింది. లెఫ్టినెంట్ థామస్ సెల్ఫ్రిడ్జ్ మరణం ఆకాశాన్ని జయించాలనే మానవుల కళ నిజం కావడానికి ఎంతటి మూల్యం చెల్లించుకుందో తెలియజేసింది. అయితే ఈ ప్రమాదం నుంచి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో విమానాల డిజైన్ను, ఇంజనీరింగ్ను మరియు పైలట్ల శిక్షణను మరింత మెరుగుపరచడానికి దోహదపడ్డాయి. నేడు విమానయానం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన రవాణా మార్గాలలో ఒకటిగా నిలిచిందంటే దానికి ఈ ప్రమాదాల నుండి పొందిన అనుభవాలు కూడా ఒక కారణం. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.